హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నిర్మలాస్ హోమ్ కిచెన్. ఈ రోజు వీడియోలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న మునగాకు కందిపప్పుతో సాంబార్ని హెల్దీ అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. మనం ఎప్పుడు సాంబార్ని చేసుకుంటూనే ఉంటాము, కానీ ఇలా పర్ఫెక్ట్ కొలతలతో చేసుకున్నామంటే సాంబార్ టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే నేను ఇక్కడ 1 కప్పు కందిపప్పుని తీసుకున్నాను. ఇప్పుడు గంట పాటు నానిన పప్పుని కుక్కర్లో వేసుకుని 2 గ్లాసుల నీళ్లు పోసి పప్పుని మెత్తగా ఉడికించుకోవాలి. కుక్కర్ మూతతో పాటే విజిల్ని పెట్టేసి 5-6 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టి పప్పుని మెత్తగా ఉడికించుకోవాలి. పప్పు మాత్రం మెత్తగా ఉడికిపోవాలి, పలుకు అనేది లేకుండా మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు 50 గ్రాముల దాకా చింతపండుని తీసుకోండి. చింతపండుని గిన్నెలోకి వేసి ఒకసారి కడిగి మళ్ళీ నీళ్లు పోసి నానబెట్టుకోండి. ఈ లోపు వెజిటేబుల్స్ అన్నింటిని కూడా నీట్గా కడిగి కట్ చేసి తీసుకోండి. నేను ఇక్కడ 5-6 పచ్చిమిరపకాయలు, 4 మునక్కాయలను తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. టమాటాలని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. ఇంకా వీటితో పాటు క్యారెట్ ముక్కలు, దొండకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, బెండకాయ ముక్కలు, ఇంకా 1 కప్పు మునగాకుని ఇలా నీట్గా కడిగి తీసుకున్నాను. దీనితో పాటే కరివేపాకు, కొత్తిమీర, 1 వెల్లుల్లి గడ్డని ఒలిచి ఇలా కచ్చా పచ్చగా దంచి తీసుకోండి. ఇంకా 1 స్పూన్ దాకా ఆవాలు, జీలకర్ర, 1/2 చెంచా జీలకర్ర మెంతుల పొడి, 2 స్పూన్ల కారం, తగినంత సాల్ట్. ఇప్పుడు సాంబార్ చేసుకోవడానికి స్టవ్ మీద మనం చేసుకునే సాంబార్కి తగ్గట్టుగా గిన్నెని పెట్టుకోండి. ఇందులో 4-5 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి తాలింపు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఇంకా ఉల్లిపాయలు వేసుకొని ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మునగాకుని వేసుకుందాము. మునగాకు రుచి కొంచెం వగరుగా ఉంటుంది కాబట్టి ఇలా నూనెలో వేసి వేయించుకున్నామంటే ఆ వగరంతా వెళ్ళిపోతుంది. మునగాకు ఇలా నూనెలో వేగిన తర్వాత ఇందులోకి కూరగాయ ముక్కలను వేసి ఫ్రై చేసుకుందాం. ములక్కాడ ముక్కలు, బెండకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, దోసకాయ ముక్కలు, ఇంకా సోరకాయ ముక్కలు, టమాటా ముక్కలు, కూరగాయ ముక్కల్ని అన్నీ వేసుకున్న తర్వాత కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లుల్లిపాయల్ని వేసుకోండి. సాంబార్లోకి కూరగాయలు మరీ ఎక్కువ ఉన్నా బాగోదండి. మనం చేసుకునే సాంబార్ క్వాంటిటీని బట్టి కూరగాయల్ని వేసుకోవాలి. ఇలా మీకు నచ్చినన్ని కూరగాయల్ని వేసుకొని కరివేపాకుని వేసుకోండి, కలుపుకోండి. ఇప్పుడు 1 స్పూన్ పసుపు వేసి కలుపుకోండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ కూరగాయల్ని ఉడికించుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఒక 70% కూరగాయలు ఉడికిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడిని వేసుకోండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, కారం వేసి ఒకసారి అంతా కలిసేట్టుగా కలుపుకోండి. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న పప్పుని ఇందులోకి యాడ్ చేసుకోండి. పప్పుని వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు కూరగాయల్ని పప్పులో ఉడకనివ్వండి. 5 నిమిషాల తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండును గుజ్జు తీసేసి చింతపులుసుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా చింతపులుసు వేసుకున్న తర్వాత ఇందులోకి మీరు తినే పులుపును బట్టి వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నింటినీ కూడా ఒకసారి కలిపేసి ఒక 10 నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా పొంగు వచ్చేంత వరకు మరిగించండి. 5 నిమిషాల తర్వాత మరొకసారి కలుపుకొని ఇంకొక 5 నిమిషాలు మరిగించుకొని ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే, గుమగుమలాడే ఎంతో హెల్దీ అయిన మునగాకు సాంబార్ రెడీ అయిపోయింది. సాంబార్ పర్ఫెక్ట్గా రావాలి అంటే అందులోకి ఉప్పు, కారం, పులుపు కరెక్ట్గా పడాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. వేడివేడి అన్నంలో సాంబార్ ఇంకా కొంచెం నెయ్యి వేసుకొని తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో మరి చూసారు కదా, మునగాకు సాంబార్ని మీరు మీ ఇంట్లో ఎలా తయారు చేసుకుంటారో నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి.